హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు అప్‌కమింగ్ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లనేషన్ ఉంది గదండీ! అది ఈ బ్యాచ్‌లో ఒక పార్ట్ అండి. ఓకే. జస్ట్ ఒక పార్ట్. ఓకే. ఈ బ్యాచ్ డీటెయిల్స్ అయితే మనకి వీడియో ఎండ్‌లో జెప్తామండి. ఓకే. వీడియో ఎండ్‌లో మీరు జూడొచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ వినేసేయండి. ఓకేనా? ఓకే. లెట్స్ గో అండి. 17th వన్. ఓకే. ఫస్ట్ ఇది చెక్ చేయండి మీరొకసారి. ఇందులో ఉన్న ఫార్ములాస్ అన్నీ చెక్ చేయండి. ఇన్ కేస్ మీ నోట్స్‌లో ఈ ఫార్ములాస్ అన్నీ ఉంటే ఓకే. లేకపోతే మాత్రం వెంటనే రాసుకోండి. ఎందుకంటే ఇది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. 90% ఛాన్స్ ఉందండి. ఈ ఫార్ములాస్ మీద పక్కా ఒక క్వెషన్ రానికి. ఎందుకంటే నేను ఏ ఎగ్జామ్ రాసినా గానీ మాక్సిమం ఇందులో నుంచి ఒక క్వెషన్ వస్తదండి. ఈ ఫార్ములాస్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆప్షన్ లేదు. పక్కా ఇన్ కేస్ ఇప్పుడు రాసుకోకపోతే పాజ్ చేసి రాసుకోండి. తర్వాత చూసుకుందామంటే అది ఎప్పటికి అవ్వదు. ఓకే. If the moisture content of a fully saturated soil is 100%, then the void ratio is equal to. Okay. సో, ఫస్ట్ ఏమిచ్చిండు ఫుల్లీ సాచురేటెడ్ అంటే డిగ్రీ ఆఫ్ సాచురేషన్ 100% అండి. ఓకే. అండ్ వాటర్ కంటెంట్, మాయిశ్చర్ కంటెంట్ అన్నా, వాటర్ కంటెంట్ అన్నా ఒకటే అది గూడా 100% ఇచ్చిండు. వాయిడ్ రేషియో ఏందని అడుగుతున్నా. ఆబ్వియస్‌లీ E ఇంటూ ఎస్ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ జీ. ఎస్ఆర్, డబ్ల్యూ వాటర్ కంటెంట్ 2 100, 100% కాబట్టి క్యాన్సిల్. E ఈక్వల్ టు జీ. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంది? జీ అంటే స్పెసిఫిక్ గ్రావిటీ అందరికి తెలుసు. బట్ ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి మాస్ స్పెసిఫిక్ గ్రావిటీ ఉంది. ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ ఉంది. మరి ఏది ఆన్సర్? ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ అంటే యూనిట్ వెయిట్ ఆఫ్ సాలిడ్స్ బై యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్. మాస్ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది 3 టైప్స్ ఉంటదండి. డ్రై యూనిట్ వెయిట్ బై యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్, పార్షియల్ యూనిట్ వెయిట్ బై యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్, సాచురేటెడ్ యూనిట్ వెయిట్ బై యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్. ఓకే. మరి దీన్ని ట్రూ అని ఎందుకు అంటున్నామంటే యూనిట్ వెయిట్ ఆఫ్ సాలిడ్స్ ఇట్ డజంట్ చేంజ్. ఎప్పుడు డజంట్ చేంజ్? మీరు వాటర్ యాడ్ చేసినా గానీ యూనిట్ వెయిట్ ఆఫ్ సాలిడ్స్ చేంజ్ అవ్వదు. అంతే కదండీ! ఇప్పుడు సాయిల్ పార్టికల్స్ ఉన్నాయి. ఇందులో మీరు వాటర్ యాడ్ చేసిర్రు. ఈ సాలిడ్ వెయిట్ అనేది ఏమైనా చేంజ్ అయిద్దా? అంటే ఇండివిడ్యువల్ పార్టికల్ అనేది చేంజ్ అవ్వదు గదా! ఇది ఫిక్స్‌డ్. ఈ యూనిట్ వెయిట్ అనేది ఫిక్స్‌డ్ ఉంటది. స్పెసిఫిక్ గ్రావిటీ గూడా ఫిక్స్‌డే ఉంటది. అందుకని దీన్ని ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ అంటాం. అంటే ఇది ఒరిజినల్ అన్నమాట. ఇది ఎప్పటికి చేంజ్ కాదు. నువ్వు వాటర్ కంటెంట్ ఎంత యాడ్ చేసినా. బట్ వేరాస్ మాస్ స్పెసిఫిక్ గ్రావిటీ చేంజ్ అయితది. ఇప్పుడు మీరు వాటర్ మొత్తం తీస్తే మీకేమొస్తది? డ్రై యూనిట్ వెయిట్ ఒస్తది. కొన్ని వాటర్ ఏస్తే ఏమైద్ది? పార్షియల్లీ సాచురేటెడ్ ఒస్తది. ఫుల్ వాటర్ యాడ్ చేస్తే సాచురేటెడ్ యూనిట్ వెయిట్ ఒస్తదన్నమాట. మన ఫార్ములాస్‌లో ఎక్కువ వాడే స్పెసిఫిక్ గ్రావిటీ ఏందంటే ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ. మన ఫార్ములాలో గానీ, ఎగ్జామ్‌లో ఇచ్చే క్వెషన్స్‌లో గానీ మనకెక్కువ ఇచ్చేది ఏందండి? ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై జీ. మరి మాస్ స్పెసిఫిక్ గ్రావిటీ ఈస్ డినోటెడ్ బై జీఎం. ఇది జీఎం అంటాం. ఇది జీ అంటాం. నేను అందుకే ఫార్ములాలో గూడా మీరు జూడొచ్చు జీ అనే ఇస్తారు. జీ అంటే ఏందండి? ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ. ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంది? గామా ఎస్ బై గామా డబ్ల్యూ. ఆన్సర్ ట్రూ స్పెసిఫిక్ గ్రావిటీ. ఓకే. నాకు తెలిసి క్లారిటీ వచ్చిందనుకుంటా. నాకప్పుడు చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుండే. ఇదేంది మాస్ ట్రూ అని జెప్పి. ఇదన్నమాట. నెక్స్ట్ ఓకే. ఇప్పటి వరకు మీరేదైతే ప్రాబ్లమ్ ఇన్నారో అది ఈ బ్యాచ్‌లో ఒక పార్ట్ అండి. జస్ట్ ఓకే. అదొక్క పార్ట్ అంతే. సిమిలర్ వేలో ఇప్పుడైతే నేను ఏదైతే ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేసినో ఇట్లా 5000 ప్లస్ ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తామండి మనం. ఓకే. మనకి టీజీపీఎస్సీ తెలుసు కదండీ! టీజీపీఎస్సీ ఆల్రెడీ నోటిఫికేషన్ గూడా వచ్చేసింది. మనకి ఎగ్జామ్ టెంటేటివ్‌గా అక్టోబర్ మంత్‌లో ఉందండి. ఓకే. అక్టోబర్ మంత్‌లో ఉందంటే మనం ఏం జేయాలి? మనం సెప్టెంబర్‌లో మార్క్స్ చేయాలి. ఓకే. అంటే మనం ఆగస్ట్‌లో ఏం జేయాలి? మనం ఆగస్ట్‌లో రివిజన్ జేసేయాలి. కంప్లీట్ కాన్సెప్ట్ అనేది మనం పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలనమాట. ఓకే. దానికోసం స్పెసిఫిక్‌గా డిజైన్ జేసిందే ఈ టార్గెట్ టీజీపీఎస్సీ 2026 రివిజన్ బ్యాచ్ అండి. ఇది మీరు ఏపీపీఎస్సీ అయినా, ఎస్ఎస్‌సీ జేఈ, ఆర్ఆర్‌బీ జేఈ ఎవరు ప్రిపేర్ అయితారో వాళ్ళకి గూడా యూజ్‌ఫుల్ అండి. ఓకే. బట్ మెయిన్‌లీ ఫోకస్డ్ ఆన్ టీజీపీఎస్సీ స్టూడెంట్స్. ఏముంటది ఈ కోర్స్‌లో? ఫస్ట్ 5000 ప్లస్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఈ ప్రాబ్లమ్ అంటే ఇప్పుడు నేను క్వెషన్ జెప్పి ఆన్సర్ ఇచ్చేయడం గాదండి. ఆ క్వెషను, ఆన్సర్ దాని బ్యాక్ ఎండ్‌లో ఉన్న కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్‌లోంచి ఏమన్నా క్వెషన్స్ అడుగుతాయేమో దాని ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ దాని రిలేటెడ్ ఫార్ములాస్, టేబుల్స్ ఏమున్నా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. నేనిప్పుడు ప్రాబ్లమ్ అంటే ప్రాబ్లమ్ ఒక్కటే గాదు.
మీకు 5000 ప్లస్ ప్రాబ్లమ్స్ ప్లస్ 5000 ప్లస్ కాన్సెప్ట్స్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అండి. ఓకే. చాలా మంది ప్రాబ్లమ్ చెప్పేసి వదిలేస్తారు. అట్లా కాదండి. నేను ప్రాబ్లమ్ చెప్తా. దాని బ్యాక్ ఎండ్ కాన్సెప్ట్ కూడా చెప్తా. మీరిప్పుడు వీడియోలో కూడా చూసి ఉండొచ్చు. మరి ఈ ప్రాబ్లమ్స్ నేను రాండమ్‌గా ఇప్పుడు ఒక ఫస్ట్ క్వెషన్ డబల్ సెకండ్ క్వెషన్ జీటీ అలా చెప్పమండి. ఎట్లుంటది ప్రతి సబ్జెక్ట్ వైస్, యూనిట్ వైస్ ప్రాబ్లమ్స్ లాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎందుకు? ఎందుకంటే మీకు క్లారిటీ వస్తది. ఓకే. మీకు తెలుస్తది. మీకప్పుడేంది మీరు వీక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. నేనిప్పుడు డబుల్ ఈలో యూనిట్ 3 అనేది వీక్ ఉన్నా. సో, మీకొక క్లారిటీ వస్తది నేను రాండమ్‌గా ఇష్టం ఉన్నట్టు చెప్తే మీకు క్లారిటీ ఏముండదు. సో, ఆర్గనైజ్డ్‌గా యూనిట్ వైస్, సబ్జెక్ట్ వైస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. మరి ఏం ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా? ఎక్కడి నుండి తీసుకుంటా ఆ ప్రాబ్లమ్స్? ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. మీకు తెలుసు ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే మనకి ఎక్కువ శాతం రిపీట్ అయితాయి. సో, ఫస్ట్ అది నేర్చుకోవాలి. చాలా మంది అది నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి నేను ఆ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మెజారిటీ అనేది ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉంటాయండి. ఓకే. మిగిలినయి మనం వేరే బుక్స్ నుండి క్వెషన్స్ ఎతికి అవి చెప్తా ఉంటామనమాట. సో, టీజీపీఎస్సీ గాని, ఏపీపీఎస్సీ, ఐఏఎస్ ప్రిలిమ్స్ లెవెల్ క్వెషన్స్ గాని ఇవన్నీ మనకు కవర్ అయిపోతాయి. కొన్ని గేట్ ఈజీ లెవెల్ క్వెషన్స్ అండి. ఎందుకంటే టీజీపీఎస్‌లో మరీ టఫ్ లెవెల్ ఇయ్యడు గదా! ఈజీ లెవెల్ క్వెషన్స్ ఇస్తాడు. అండ్ మీరు క్వెషన్ పేపర్ ఈజీ వచ్చినా, మీడియం వచ్చినా, హార్డ్ వచ్చినా, ఎట్లొచ్చినా హ్యాండిల్ చేసేటట్టు మనం చూసుకుంటామండి. ఎట్లా నేను కాన్సెప్ట్ చెప్తున్నా అందుకే. ఎందుకు క్వెషన్ పేపర్ మనం ప్రెడిక్ట్ చేయలేం. అందుకని నేనేం చెప్తున్నా ప్రాబ్లము చెప్తా, మీకు కాన్సెప్ట్ చెప్తా. సో దట్ ఎగ్జామ్‌లో మీకు ఏ లెవెల్ ఆఫ్ క్వెషన్ వచ్చినా కాన్సెప్ట్ తెలిసినోడు ఎక్కడైనా బతుకుతాడండి గుర్తుపెట్టుకోండి. మనకు కాన్సెప్ట్ తెలిస్తే వాడు ఏ లెవెల్ క్వెషన్ ఇచ్చినా ఏసి పడేస్తాం. ఓకే. నాకు మాత్రం మీరు డైలీ 2-2.5 అవర్స్ లాక్ చేసి పెట్టుకోండి. అంతే అండి. ఇది తప్పదు. ఇది మీరు నా టైం మాత్రం మీరు కాంప్రమైజ్ అవ్వకండి. మిగిలిన టైం మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మీరెలా యేసుకుంటారో యేసుకోండి. బట్ డైలీ టైం మాత్రం నాకు 2-2.5 అవర్స్ ఇచ్చేసేయండి. మీరు ఎక్కడైనా సరే అండి. మీరిప్పుడు ట్రావెలింగ్ మీరిప్పుడు వర్క్ చేస్తున్నారనుకోండి జాబ్. మీరు ట్రావెలింగ్ టైమ్‌లో నా వీడియోస్ చూడండి. ఎట్లైనా సరే 2-2.5 అవర్స్ నాకు కావాలి. ఎందుకు డైలీ నేను ఫస్ట్ స్టార్టింగ్ 100 ప్రాబ్లమ్స్ చెప్తా అండి డైలీ. స్లోగా అది 150, 175 స్లోగా ఇంక్రీజ్ చేద్దాం. ఎందుకు? మనకు ఆగస్ట్ 30 కల్లా వీడియోస్ అన్నీ కంప్లీట్ అవ్వాలి. మనకి ఆవేశం వద్దు, ఆలోచన కావాలి. ఆవేశం వద్దు, ఆలోచన కావాలి. స్లోగా డైలీ 2-2.5 అవర్స్. అండ్ షార్ట్ కట్స్ కూడా చెప్తామండి. ఓకే. సో, షార్ట్ కట్స్ అవన్నీ చెప్తామనమాట. హ్మ్. నెక్స్ట్ ఈ కోర్స్ తర్వాత ఓకే. నేను ఈ కోర్స్ తీసుకున్నా. ఈ కోర్స్ తర్వాత నాకేమొస్తది? ఫస్ట్ మీకు కంప్లీట్ రివిజన్ అయిపోతదండి. ఓకే. సో, మీకైతే ఫస్ట్ రివిజన్ అంటే ఇప్పుడు నేను 5000 ప్రాబ్లమ్స్ ఈ కాన్సెప్ట్ ఏదైతే చెప్తానో, దీని ద్వారా మీకు కంప్లీట్ రివిజన్ అయిపోతదండి. మీ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ రివిజన్ అయిపోతాయి. ఒక్కసారి మీరు ఆలోచించండి. 30 డేస్ డైలీ 100-150 ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి. డైలీ 30 డేస్ అంటే అది ఆల్మోస్ట్ 5000, 4500-5000 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి. మీకు కాన్ఫిడెన్స్ ఎంతొస్తదో ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. సో, కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ వచ్చేస్తది. మీరు ఈ కోర్స్ తీసుకున్నాక. నేను చెప్పా అండి సెప్టెంబర్ నుండి మార్క్స్ ఇయ్యాలని. మార్క్స్ ఇయ్యాలంటే మీకు సిలబస్ మొత్తం వచ్చుండాలా. సో, అది మీరు చేసేసుకోవచ్చు. ఈ కోర్స్ అవ్వంగానే జస్ట్ మీకు ఇంకేం పనుండదు. సెప్టెంబర్‌లో మార్క్స్ ఇయ్యాలి. మార్క్స్ నుండి మిస్టేక్స్ నేర్చుకోవాలి. ఓకే. ఆ మిస్టేక్స్ నుండి మళ్ళీ మార్క్స్ ఇచ్చి స్కోర్ పెంచుకోవాలి. ఆ పని మాత్రమే మీకుంటదండి. సో, దీని ప్రైస్ వచ్చి జస్ట్ 399 అండి. బయట చూడొచ్చు ఎంతెంత ప్రైసెస్ ఉన్నాయో. సో, ఐ డోంట్ వాంట్ టు టాక్ ఆన్ దట్. ఇన్ కేస్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే దీనికి ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. సో, నేనొక్కటే చెప్పగలనండి. ఈ కోర్స్ తీసుకుంటే మాత్రం మీకు కంప్లీట్ రివిజన్ అయిపోతదండి. ఓకే. జస్ట్ 2-2.5 అవర్స్ నాకిస్తే మీకు రివిజన్ అయిపోతది. మీరు ఆల్రెడీ వీడియో చూసారు కాబట్టి నా ఎక్స్‌ప్లనేషన్ స్కిల్స్ మీకు తెలుస్తాయి. నేను చెప్పేది మీకు అర్థమైతుందా? అర్థం అవ్వట్లేదా? అని చెప్పేసి. ఓకే. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. థాంక్ యూ.